సో గైస్ డెల్బూమికి సంబంధించి మళ్ళీ కాల్స్ వస్తున్నాయా, దీనికి సంబంధించి పరిస్థితి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. జనరల్గా ఏంటి అంటే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు, నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చిన వాళ్ళు, సో వీళ్ళు డెఫినెట్లీ ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా కానీ, అంటే ఆల్మోస్ట్ 2012 పాస్ అవుట్ అయినా కానీ, 2013 పాస్ అవుట్ అయినా, 14 పాస్ అవుట్ అయినా కానీ ఈ కోర్స్ అయితే నేర్చుకోవచ్చు. అండ్ దీని కాల్స్ అయితే పెరుగుతున్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఇది ఏ ఇంపాక్ట్ ఉంటుందంటే ఉండదు. అండ్ కోడింగ్ ఉంటుందా అంటే కోడింగ్ అయితే అబ్సల్యూట్లీ జీరో కోడింగ్ అండి. అండ్ ఫ్యూచర్ ఉంటుందా అంటే డెఫినెట్లీ ఫ్యూచర్ అయితే ఉంటుంది. ఇది ఒక ఏఐ బేస్డ్ ప్లాట్ఫామ్ ఇది. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ 10 years వరకు ఇది ఎగ్జిస్ట్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే కొన్ని టర్మ్స్ ఆటోమేట్ అవుతున్నాయి, ఏఐతో ఇంక్లూడ్ అవుతున్నాయి కాబట్టి. సో ఇప్పుడు ఈ డెల్బూమి ఎవరికి సూట్ అవుతుంది ఏంటి అనేది మీరు 1-to-1 కౌన్సిలింగ్లో మీరు మాట్లాడి మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ లేదు నాకు ఆల్రెడీ డెల్బూమి కోర్స్ గురించి తెలుసు అంటే మీకు సూట్ అవుతుందా లేదా అని ఎలిజిబిలిటీ కనుక్కోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటి ప్రాసెస్ అండ్ మీకు సూట్ అవుతుందా లేదా అనేది ఆ కౌన్సిలింగ్ సెషన్లో అటెండ్ కావాలి నాతో అంటే యూ కెన్ అటెండ్. లేదు నాకు ఆల్రెడీ నేను డిసైడ్ అయిపోయాను, అది నాకు సూట్ అవుతుంది అని మీరు అనుకుంటే డెఫినెట్లీ దానికి సంబంధించి కూడా మీ ఎలిజిబిలిటీ అనేది మన టీం చెక్ చేసి దీనికి సంబంధించిన ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే సో మిమ్మల్ని మీ ప్రొఫైల్ని ముందుకు చేస్తారు. ఒకవేళ మీరు కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకొని ఒకవేళ ఇది ఎలిజిబిలిటీ లేకపోతే మల్టిపుల్ ఆప్షన్స్ మీ ప్రొఫైల్కి ఏ సూట్ అవుతుంది ఏంటి అనేది నేను మీతో మాట్లాడి చెప్పగలుగుతాను. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే నేను ఫ్రీక్వెంట్గా చూజ్ యువర్ కెరియర్ అనే ఛానల్లో లైవ్కి వస్తాను. సో ఒకవేళ 1-to-1 సెషన్స్ అటెండ్ కాలేని వాళ్ళు డెఫినెట్లీ మీరు నన్ను అక్కడ డౌట్స్ అడగొచ్చు. అండ్ సాధ్యమైనంత వరకు నాకు ఎప్పుడు ఫ్రీ దొరికినా కానీ అప్పుడు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.